హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివ్ విత్ సహస్ర. ఈరోజు మనం శ్రీ కాలభైరవ అష్టమి రోజు గుమ్మడికాయ దీపం ఎందుకు పెడతారు, ఎలా పెట్టాలి అనే దాని గురించి తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయాలు మరియు పురాణాల ప్రకారం పిల్లలు పుట్టిన వారు లేదా మహిళలు గుమ్మడికాయను నేరుగా కట్ చేయకూడదు అనే నియమం ఒక బలమైన నమ్మకంగా వస్తుంది. ఒకవేళ గుమ్మడికాయని ఇంట్లో వండాల్సి వచ్చినా లేదా పూజకు ఉపయోగించాల్సి వచ్చినా ఇలా చేయండి. మొదట ఇంట్లోని మగవారు పురుషులు ఆ గుమ్మడికాయను కత్తితో ఒక చిన్న ఘాటు పెట్టాలి లేదా 2 ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాతే మహిళలు లేదా ఇతరులు దానిని చిన్న ముక్కలుగా కట్ చేసి వంటకు కానీ పూజకు కానీ ఉపయోగించవచ్చు. నాకైతే ఈ గుమ్మడికాయను మా మావయ్య గారు 2 ముక్కలుగా కట్ చేసి ఇచ్చారండి. దాని తర్వాత నేను ఈ గుమ్మడికాయ లోపల ఉన్న గుజ్జును గింజలను తీసేసి దీపారాధన చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నాను. ఈ గుమ్మడికాయను కింద పెట్టకూడదండి. నేనైతే న్యూస్ పేపర్ ఉపయోగిస్తున్నాను. మీరైతే ప్లేట్ కానీ న్యూస్ పేపర్ కానీ యూస్ చేయండి. లోపల ఉన్న గుజ్జు అంతా తీసేసిన తర్వాత గుమ్మడికాయని తిరగేసి పెట్టుకోవాలండి. ఈ లోపల ఉన్న నీరంతా బయటకు పోయాక మనం ఈ గుమ్మడికాయలకు పసుపు రాసుకోవాలి. కొంచెం తడి చేసుకొని పసుపు రాసిన తర్వాత కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. తరువాత ఒత్తు వేసి మధ్యలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేసుకోవాలండి. నేనైతే ఈ దీపం గుళ్ళో పెట్టుకున్నానండి. పేపర్ ప్లేట్లు 2 తీసుకోండి. దాని మధ్యలో గుమ్మడికాయ నిలబడేటట్లు ఉప్పు పోసుకోవాలి. ఉప్పు పోసి గుమ్మడికాయని ఒక మొక్క పెట్టుకొని దాని మధ్యలో ఒత్తేసి నువ్వుల నూనె వేయాలండి. నువ్వుల నూనెతో ఈ దీపం అనేది పెట్టుకోవాలి. నేనైతే నువ్వుల నూనెతో పెట్టి ఒకసారి స్వామివారికి చూపించేసి ఆ దీపం పక్కన పెట్టేయచ్చండి. ఇప్పుడు గుమ్మడికాయని ఈజీగా ఎలా కట్ చేయాలో వీడియోలో చూస్తూ కాలభైరవ అష్టమి రోజే బూడిద గుమ్మడికాయ దీపం నువ్వుల నూనెతో ఎందుకు పెడతారు అనే దాని గురించి తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను కుష్మాండం అని కూడా అంటారండి. కాలభైరవ అష్టమి రోజున బూడిద గుమ్మడికాయతో దీపం వెలిగిస్తే సమస్త భయాలు ఇంకా నెగిటివ్ ఎనర్జీ తొలగి ఆరోగ్యవంతులుగా అవుతారని ప్రజలు విశ్వసిస్తారు. ఇప్పుడు కాలభైరవ స్వామి గురించి తెలుసుకుందాం. కాలభైరవ స్వామి పరమశివుని భీకరమైన ఉగ్రమైన రూపం. కాలానికి అధిపతిగా ధర్మరక్షకుడిగా ఈయన్ను కొలుస్తారు. భయాలను పోగొట్టి రక్షణ కల్పించడంలో కాలభైరవ స్వామి ఆరాధన చాలా విశిష్టమైనది. కాలభైరవ స్వామి విశిష్టత క్షేత్రపాలకుడు, భయ నివారణ, పాప విముక్తి, ఇంకా స్వామివారి వాహనం శునకం. శివాలయాలు మరియు కాశీ వంటి పుణ్యక్షేత్రాలకు ఈయనే ప్రధాన రక్షకుడు. ఈయన్ను పూజించడం వల్ల భక్తుల మనస్సులోని భయం, అహంకారం, అజ్ఞానం తొలగిపోతాయి. కాలభైరవుణ్ణి పూజిస్తే సకల పాపాలు, గ్రహదోషాలు తొలగుతాయని నమ్ముతారు. స్వామివారి వాహనం శునకం. భైరవుడికి చేసే పూజల్లో శునకాలకు ఆహారం పెట్టడం ఆచారం. మార్గశిర మాసంలో వచ్చే అష్టమిని కాలభైరవ అష్టమి లేదా కాలభైరవ జయంతి అంటారు. ఇది స్వామివారి ఆవిర్భ దినం. ఈ రోజున ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. స్వామివారికి మినపవళ్ళ మాల అంటే గారెల మాల సమర్పించడం చాలా ముఖ్యం. కాశీ తదితర క్షేత్రాలను దర్శించిన వారు కాలభైరవుడిని విధిగా పూజిస్తారు. ఇప్పుడు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది, చూడండి. స్వామివారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.
रत्नपादुका प्रभाविरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मुच्यदासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरं भजेयन् बोधसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्प्रभुं काशिका వందే భూత ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.